ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సియోన్ రారాజు మినిస్ట్రీస్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయం నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పాఠాన్ని వింటున్న మా ప్రియ సోదరులారా, ఈ వచ్చిన భాగంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనే పదాన్ని మనం చూస్తాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనేటటువంటి పదానికి వ్యతిరేక పదం ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదము అని అర్థం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, శరీర సంబంధమైన ఆశీర్వాదము కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి, శరీర సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి, ఈ పాఠంలో మనం చూస్తాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎవరిస్తారు, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎవరిస్తారు? గమనించాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అయినా శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదమైనా ఇచ్చేది దేవుడే. సైతానికి ఇచ్చే అవకాశం లేదు. సైతాన్ ఏమి ఇవ్వడు. కేవలం వాడు పాడు చేసే పనే తప్ప బాగు చేసే పని వాడికి ఇవ్వబడలేదు దేవుడు. కాబట్టి ఈ బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చేది దేవుడే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేది కూడా దేవుడే. మనం లేఖన భాగాల్లో చూద్దాం. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మొదటి ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. దేవుడు అక్కడ ఏమి రాశారంటే, అవ్వను ఆదామును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి పలికిన పదాలు ఏంటంటే, మనం గమనిస్తే ఆశీర్వాదం అంటే అనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఒకటి ఫలించుట. గుర్తుపెట్టుకోండి, ఫలించుట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండోది మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాటే చెప్తున్నాను, అభివృద్ధి చెందుట. మూడవదిగా మనం చూస్తే విస్తరించుట. నాలుగవదిగా మనం చూస్తే భూమిని నింపుట. ఐదవది మనం చూస్తే ఈ ప్రకృతిని అంతటిని లోపరుచుకునుట. ఇది ఆత్మీయ ఆశీర్వాదం. సాధారణంగా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎవరు మనసు పెట్టరు. కానీ ఎఫెసీయులో పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచే దిగి వస్తుంది. ఈరోజు మీరు ఆలోచించండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బాహ్య సంబంధమైనటువంటి వాటి కొరకే ఆలోచిస్తూ ఉంటారు. ప్రకృతి సంబంధమైన బ్రతుకు కొరకే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఆత్మ సంబంధంగా ఆలోచించారా? ఆలోచించి ఉంటే మీకు అర్థమవుద్ది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమైంది. శరీర సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతమైంది కాదు. అందుకనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆదాముతో చెప్పి శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్సాకు ఇచ్చాడు దేవుడు. ఇస్సాకు గారి గురించి మీరు చూడాలనుకుంటే ఆదికాండము 26:12 చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఇస్సాకునకు దేవుడు బాహ్య సంబంధమైన అభివృద్ధినిచ్చాడు. బాహ్య సంబంధమైన అభివృద్ధి, మామూలు అభివృద్ధి కాదు. ఆ సంవత్సరమే విత్తనం వేయడం, ఆ సంవత్సరమే పంటను కోయడం. ఆలోచిస్తే నా ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనకు అబద్ధం చెప్పదు. వాక్యాన్ని అర్థం చేసుకునే దాంట్లో కూడా మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే వాక్యం గొప్పది, వాక్యం బలమైంది. కాబట్టి ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని యొక్క సన్నిధిలోంచి వస్తూ ఉంది. మీరు ఆలోచిస్తే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి సాధారణంగా ఎవరు మనసు పెట్టరు. కానీ ఇస్సాకును మనం చూస్తే బాహ్య సంబంధంగా చాలా అభివృద్ధి అయ్యాడు. కానీ తర్వాత ఆ అభివృద్ధి అంతటిని కూడా వదిలిపెట్టవలసి వచ్చింది. ఇస్సాకు గెరారు దేశంలో మంచిగా ఫలించాడు. అంచెలంచెలుగా
అతను ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించేంత వరకు దేవుడు విడిచిపెట్టలే. మరి అది మిగిలిందా, నిలబడిందా అని మీరు ఆలోచించండి. అది అతను మిగలలేదు, నిలబడలేదు. అదంతా విడిచిపెట్టి మరలా ఆ ఊరు చివరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకున్నట్టు మనం చూస్తాము. ఎందుకు ఇది రాయబడింది అంటే, బాహ్య సంబంధంగా కొంత సంపాదించుకుని ఉప్పొంగిపోతున్న వాళ్ళు ఉంటారు. బాహ్య సంబంధంగా ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, వాహనాలు, వస్తువులు సంపాదించుకున్న వాళ్ళు మేము ఆశీర్వదించబడిపోయాము అంటారు. మంచిదే. మరి మీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఫలించారా మీరు? ఫలించటం అంటే తెలుసు కదా. గలతీ పత్రిక 5:22 మీరు ఆత్మ సంబంధమైన ఫలం ఫలించారా? ఆలోచించండి. మీరు బాహ్య సంబంధంగా బాగున్నారు. మీరు ఎవరి దగ్గర అప్పు చేయవసరం లేదు. మీకు అంతా సమృద్ధి ఉంది. మీరు బాగానే సంపాదించుకున్నారు. వస్తు వాహనాలకు లోటు లేదు, ధన సమృద్ధికి లోటు లేదు. అంతా బాగానే ఉంది, మంచిదే. కానీ మరి మీరు దేవుని సముఖమందు ఆలోచిస్తే మరి మీరు ఫలించారా? ఫలించటం అంటే తెలుసు కదా. ఆత్మ ఉందా మీలో? ఆత్మ పొందుకున్నారా? ఆత్మఫలం ఫలించారా? ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆ 9 లక్షణాలు మీలో ఉన్నాయా? మరి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎంతసేపు బాహ్య సంబంధమైన ప్రార్థన అవసరతలే. అయ్యా పెళ్ళి కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు వ్యాపారం కావాలి, మాకు ఆస్తులు కావాలి అని బాహ్య సంబంధమైన ప్రార్థన రిక్వెస్ట్లే తప్ప, అయ్యా నేను ఆత్మ సంబంధంగా ఇంకా ఫలించలేదు, పరిశుద్ధాత్మను పొందుకుని ఇంకా ప్రభువులో నేను ఇంకా సరిగా నడవలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడిగేటటువంటి సోదరులు ఎంతమంది ఉంటారు? ఈరోజు ఆలోచించాలని మనం చేస్తున్నాను. వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యం కోసం నిలబడండి. ఇంకా చాలా విషయాలు మీకు ఆత్మ సంబంధంగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా, లేక బాహ్య సంబంధమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకుని సరిపెట్టుకుంటున్నారా? బాహ్య సంబంధంగా నీకు ఇల్లు ఇచ్చిన దేవుడే కావచ్చు, నీకున్న ఆస్తులు అంతస్తులు దేవుడే ఇవ్వచ్చు. మరి ఒక రోజు ఇసాకు వలె నువ్వు మరి లోకస్తులు నీ మీద మత్సరపడి, నీ మీద అసూయపడి ఒకవేళ గెంటేస్తే వెళ్ళిపోవాలి కదా. కాబట్టి దాన్ని బట్టి అతిశయించకు, దాన్ని గొప్పగా సాక్ష్యం చెప్పొద్దు. కానీ నీవు ఎంతవరకు ఫలించావు, ఎంతవరకు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందావు, ఎంతవరకు ఆత్మ సంబంధంగా విస్తరించావు, ఎంతవరకు ఆత్మ సంబంధమైన జనాంగాన్ని నింపుతున్నావు, ఎంతవరకు ఈ ప్రకృతిని వశం చేసుకున్నావు. ఈ ప్రకృతిని లోపరుచుకున్నావా? ప్రకృతిని మాట వింటుందా? ఆచారాలకే భయపడతావు, మూఢనమ్మకాలకే భయపడతావు, ఈ లోక పద్ధతులకే భయపడతావు. నువ్వు ఇంకా ప్రకృతిని లోపరుచుకుంటావు. ఈ ప్రకృతిని లోపరుచుకున్నవాడు ఆశీర్వదించబడిన వాడు, ప్రకృతి అనుసారంగా బ్రతుకుతున్నవాడు, లోకానుసారంగా జీవిస్తున్నవాడు బ్రతికి కూడా చచ్చిపోయిన వాడితో సమానం. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ప్రభువు నీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు అందరికీ తోడు ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.